నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇరువురి జీవితాల్లో వెలుగును ప్రసాదించిన రెంటాల లక్ష్మీనారాయణ. ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన సిపిఐ నేతలు. శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా ఈ నెల 10వ తేదీ భగవద్గీత పఠన పోటీలు. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేడు అహోబిలం క్షేత్రంలో శ్రీ అమృతవల్లి అమ్మవారికి నవకలశ పంచామృత తిరుమంజనం. రెక్టాస్ జిల్లా మాజీ వైస్ చైర్మన్, సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండి, కాత్యాయని గ్రూప్ అధినేత మారుతి కుమార్ తండ్రి రెంటాల లక్ష్మీనారాయణ ఆకస్మికంగా చనిపోవడంతో రెక్టాస్ ఆధ్వర్యంలో నేత్రములు సేకరించడం జరిగిందని రెక్టాస్ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఆనంద్ గురూజీ తెలిపారు. స్థానిక మారుతి టౌన్షిప్ లోని తన నివాసంలో రెంటాల లక్ష్మీనారాయణ గురువారం హార్ట్అటాక్ తో ఆకస్మికంగా మృతి చెందడంతో మారుతి కుమార్ రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ దస్తగిరి పర్ల దృష్టికి తీసుకుపోవడంతో కర్నూలులోని రెడ్ క్రాస్ ఐ బ్యాంక్ బృందానికి తెలియపరచగా వారి సిబ్బంది శుక్రవారం ఉదయం లక్ష్మీనారాయణ నేత్రాలను సేకరించడం జరిగింది. గత సంవత్సరం ఆగస్టు 25వ తేదీన మారుతి కుమార్ తల్లి శ్యామలమ్మ నేత్రదానంతో నంద్యాల పట్టణంలో ఈ ప్రక్రియను మొదలుపెట్టడం జరిగిందని, అప్పటి నుండి ఎంతో మందికి అవగాహన కల్పించామని, దాదాపు 38 మందికి పైగా నేత్రదానానికి ముందుకు రాగా వారి ఆరోగ్యరీత్యా ఇప్పటి వరకు 20 మంది ద్వారా నేత్రాలు సేకరించి 40 మందికి వెలుగును ప్రసాదించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ దస్తగిరి పర్ల, రెడ్ క్రాస్ ప్యాటర్న్ సభ్యులు రెంటాల చేతనాదిత్య, బైసాని రమేష్, లక్ష్మీనారాయణ సోదరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రెంటాల లక్ష్మీనారాయణ గారు స్వర్గస్థులయ్యారు. ఈ విషయాన్ని మారుతి గారు వెంటబడే మాజీ రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి గారికి తెలియజేయగా వీరు వెంటబడే కర్నూలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి సమాచారం అందజేయడము, వారి వెంటబడే స్పందించి నంద్యాలకు వచ్చి ఈరోజు వారి తండ్రి గారు లక్ష్మీనారాయణ గారు నేత్రదానం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పటికీ వాళ్ళ తల్లిగారు రెంటాల శ్యామలమ్మ గారు స్వర్గస్థులై ఒక 10 రోజుల కల్లా సంవత్సరం రోజులు అవుతుంది. ప్రథమంగా నేను నంద్యాల పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ కోఆర్డినేటర్ గా ఎంపికైన తర్వాత ప్రథమంగా మన మారుతి గారి తల్లిగారే నేత్రదానం చేయడం, ఆ రోజు నుంచి ఈ సంవత్సరం కాలంలో మేము చాలా మందిని మోటివేట్ చేస్తూ దాదాపు 35 మంది పైన నేత్రదానం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారిలో 20 మందిని నేత్రాలు సేకరించడం జరిగింది. అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు 20 మంది నేత్రాలు ఇవ్వడంతో 40 మందికి చూపును ప్రసాదించిన వాళ్ళు అయ్యారు. నేను ముఖ్యంగా చాలా మందికి తెలియజేసేది ఏంటంటే, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది, మా తల్లిదండ్రుల నేత్రాలు తీసేస్తారే అని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత బాగా తల్లిదండ్రులు చూసుకున్నా వారిని దహన సంస్కారాలు చేయాల్సింది లేదా పూడ్చిపెట్టాల్సింది. కానీ ఆ మట్టిలో కలిసిపోయే బదులు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా జీవించి ఉన్నారు, వారి శరీరమే బూడిదైపోయింది, కానీ వాళ్ళ కళ్ళతో ఇంకా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారని ఒక ఆనందం కలగాలి అంటే ఈ నేత్రదానం చేయాలి. ఎప్పుడో పాత సినిమాలో మంచి మనుషుల సినిమాలో అప్పుడే చెప్పారు, ఏమని, కనులు లేవని నీవు కలత చెలవద్దు, నా కనులు నీరుగా చేసుకొని చూడు అన్నట్లుగా ఇప్పుడు మారుతి గారు చేస్తున్న కార్యక్రమం కూడా అభినందించదగ్గ విషయం. ఇప్పుడు చూడండి, సంవత్సర కాలంలో వాళ్ళ తండ్రి గారు స్వర్గస్థులు కావడము, వాళ్ళ తల్లి గారు స్వర్గస్థులు కావడము. అందరికి నమస్కారం. గత సంవత్సరం సేమ్ ఆగస్టు నెలలో మా అమ్మగారు స్వర్గస్థులైనారు. ఆ టైంలో మా అమ్మగారికి ఐ డొనేషన్ చేసి ఉన్నాము. మరి తర్వాత మా నాన్నగారిది కూడా కరెక్ట్ సంవత్సరం లోపలే మా నాన్నగారు స్వర్గస్థులైనారు. దీనికి రెడ్ క్రాస్ సొసైటీకి నేత్రదానం చేసి ఉన్నాము. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర మహాసభలు ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఐ నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. సిపిఐ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా మహాసభల్లో 100 కళారూపాలతో 1000 మంది కళాకారులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తుందన్నారు. నంద్యాల నుండి రాష్ట్ర మహాసభలకు భారీగా తరలి వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. మహాదేవాపురం అనే గ్రామంలో ఒకే ఇంట్లో 80 ఓట్లున్నాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారని, నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్ లో భారీ స్థాయిలో ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల్లో పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఎన్నికల కమిషన్ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎన్నికల కమిషన్ తన పరిధి దాటి ప్రవర్తిస్తుందని ఆయన ఆరోపించారు. బీహార్లో 60 నుండి 70 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, వీటిలో పార్లమెంట్లో చర్చించేందుకు ఎందుకు అధికార పార్టీ అంగీకరించడం లేదని ఆయన నిలదీశారు. కేంద్రం అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. ఆపరేషన్ ఖాగార్ పేరుతో మావోయిస్టులను అంతమొందించి అక్కడ విలువైన సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. రైతులు మన జిల్లాలో తీవ్రంగా యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, జిల్లా అధికారులు యూరియా పంపిణీలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ముందస్తు వర్షాలు పడడం వల్ల 15,000 హెక్టార్ల భూములు అదనంగా పంటలు వేసేందుకు సిద్ధమయ్యాయన్నారు. జిల్లాలో యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వీటికి అధికారులు, మంత్రులు బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు సిపిఐ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు మోటా రాముడు, రమేష్, సుంకయ్య, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు చూస్తా ఉన్నాం. మరి ఈరోజు ఎన్నికల వ్యవస్థని భారతీయ జనతా పార్టీ యావత్తు తన గుప్పిట్లోకి ఉంచుకొని మరి ఇటీవల జరిగేటువంటి ఎన్నికల్లో మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, మరి అదేవిధంగా మధ్యప్రదేశ్ ఇలాంటి అనేక రాష్ట్రాల్లో కూడా మరి ఓటర్లను పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను చేర్పించి మరి ఒక మ్యానిపులేట్ చేసి అధికార పార్టీ కనుసన్నల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఆ ఫలితాలు వచ్చాయని చెప్పి ఫలితాలు తీసుకురావడంలో ఎన్నికల వ్యవస్థ పనిచేసిందనేటువంటి ఒక నిజాన్ని ఈరోజు ఈ సందర్భంగా వెలుగులోకి రావడం జరిగింది. సిపిఐ రాష్ట్ర మహాసభల్లో ఈ రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న పరిస్థితులపైన చర్చించడం జరుగుతుంది. ఈ సమస్యలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకునేటువంటి అంశాలపైన మరి చర్చించి పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. మరి ఈ మహాసభల్లో ఏర్పాట్లలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున 100 కళారూపాలతో 1000 మంది కళాకారులతో మరి భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. 100 సంవత్సరాలు ఘన చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక బాధ్యత అయినటువంటి వామపక్ష పార్టీగా ప్రజా సమస్యల పరిష్కారానికి మరి రానున్నటువంటి కాలంలో పోరాటాల వేదికగా భవిష్యత్ ప్రణాళికని సిద్ధం చేయడానికి చేస్తున్నటువంటి మహాసభలను విజయవంతం చేయడానికి ఆ రకంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యత వహించారో యూరియా కృత్రిమ కొరతకి సృష్టించి యూరియా ప్రైవేటు భాగస్వాములతో ఈరోజు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి యూరియా ఈరోజు 10,000 మెట్రిక్ టన్నుల యూరియా నంద్యాలకి అవసరం అని చెప్పేసి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ప్రకటిస్తా ఉన్నాడు. ముందస్తుగా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈరోజు ప్రభుత్వం మీదే కదా, సంవత్సరం కంటే ముందే వచ్చింది ప్రభుత్వం. ఈ గత సంవత్సరంలో ఈ సంవత్సరం ఎంత పంటకు యూరియా అవసరం ఉందని చెప్పేసి ముందు అంచనాలు మీ అధికారుల దగ్గర ఉంటాయి కదా. కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ మీద సస్పెండ్ చేస్తే ఇంకోసారి యూరియా కృత్రిమ కొరత సృష్టించడానికి వీలుండదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వమే ఎక్కడికక్కడ మార్కెట్ యార్డ్స్ లో పెట్టి యూరియా సరఫరా చేసే దానికోసం రైతులకి తక్షణమే అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సిబిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 16వ తేదీ శ్రీకృష్ణ జయంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఈ నెల 10వ తేదీ భగవద్గీత పఠన పోటీలను వివిధ వయస్సుల వారీగా నిర్వహించడం జరుగుతుందని
గెలుపొందిన వారికి బహుమతులను అందించడం జరుగుతుందని, అలాగే 16వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రత్యేకంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టి అందులో విజేతలకు బహుమతులు అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కార్యక్రమాల ఆహ్వాన పత్రికలను వారు విడుదల చేశారు. శ్రీకృష్ణ భగవానుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రేపు వచ్చే ఆదివారం 10వ తారీఖున భగవద్గీతపై 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకి, అలానే స్త్రీమూర్తులకు అందరికీ భగవద్గీత పైన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొని ఉన్నటువంటి వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఏర్పాటు చేయడమైంది. కావున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటూ, అలానే 16వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏర్పాటు చేసినటువంటి జయంతి ఉత్సవాల్లో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొనాలి. సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, వీటిలో పాల్గొన్నటువంటి బహుమతి ప్రదానాలు అన్ని ఏర్పాటు చేయడమైంది. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలు మరియు పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ సహకరించి దిగ్విజయం చేయవలసిందిగా మరి కోరుతున్నాం. భగవద్గీత పశ్చిమావళి పోటీలు ఆదివారం 2 గంటల నుండి 3 గంటల వరకు 15 సంవత్సరాల పైబడిన విద్యార్థినులు భగవద్గీత శ్లోకం నుండి 50 ప్రశ్నలు, ఒక ప్రశ్నకు ఒక శ్లోకానికి జవాబు రాయవలసి ఉంటుంది. ఉదాహరణ, శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన తల్లిదండ్రుల పేరు. వ్యాస రచన పోటీలు 10/8/2020 తేదీన 4 గంటల నుండి 5 గంటల వరకు వ్యాస రచన పోటీలు ఉండును. 13 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మహిళలు మాత్రమే పాల్గొనవలేను. వేదిక పద్మావతి నగర్ శ్రీకృష్ణ దేవాలయం. ఈ పోటీలలో పాల్గొన్నవారు ప్రథమ, తృతీయ బహుమతులు శ్రీకృష్ణ దేవాలయంలో 16వ తారీఖు 8/2020 తేదీన సాయంత్రం 6 గంటలకు బహుమతులు ఇవ్వబడును. అందరూ ఆహ్వానితులే. నంద్యాల పద్మావతి నగర్ వేయాల్సిన శ్రీకృష్ణ దేవాలయానికి అందరూ ఆహ్వానిస్తున్నాము. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు పద్మావతి నగరిలో వెలుసిల్లినటువంటి శ్రీకృష్ణ దేవాలయం నందు శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా భగవద్గీతపై శ్లోక చాంటింగ్ 12, 15, 16 అధ్యాయాలలో శ్లోకాల పైన పోటీలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి విద్యార్థులకు శ్లోక చాంటింగ్స్ లో పోటీలు అనేది నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు భగవద్గీత పైన ప్రశ్నావళి కార్యక్రమం అనేది ఉంటుంది. ఈ భగవద్గీతలో ముఖ్యంగా 15 సంవత్సరాల పైబడినటువంటి వారికి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు. ముఖ్యంగా శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానము, తర్వాత భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అన్న ఆ విధంగా ప్రశ్నావళి అనేది ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా సర్వ మానవాళి అభివృద్ధికి, వివిధ సమస్యల పరిష్కారానికి భగవద్గీత ఒక పరిష్కారము చూపిస్తుంది అన్న అంశం పైన ఎస్ఏ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం అనేది, వ్యాస రచన పోటీలను పెట్టడం అనేది. ఈ సందర్భంగా కేవలం ఈ యొక్క వ్యాస రచన పోటీలు మహిళలకు మాత్రమే ఏర్పాటు చేయడం అనేది. మహిళలు 15 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ, అదేవిధంగా 16వ తారీఖున ఇదే ప్రిన్సెస్ శ్రీకృష్ణ మందిరము పద్మావతి నగర్లో ఇదే ప్రిన్సెస్ లో ఏర్పాటు చేయబడినటువంటి శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలను ప్రతి ఒక్క భక్తుడు కార్యక్రమాల్లో పాల్పంచుకొని విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రతి ఒక్క భక్తుడిని కోరడం అనేది. జై హింద్, జై కృష్ణ, జై
నంద్యాల పట్టణం కోటా వీధిలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేడు కాళికాంబ అమ్మవారికి ప్రాతకాలం నుండి పంచామృత అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించడం జరిగింది. రెండవ శుక్రవారం అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అమ్మవారి గాజులను ఇవ్వడం జరిగింది. ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రంలో నేడు శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా దిగువ అహోబిలంలో అమృతవల్లి అమ్మవారికి నవకలశ పంచామృత తిరుమంజనం నిర్వహించారు. సాయంకాలం శ్రీ అమృతవల్లి అమ్మవారికి దేవస్థానం ప్రాంగణంలో పల్లకి ఉత్సవం మరియు అమ్మవారికి విశేష ఉంజల్ సేవ నిర్వహించి వచ్చిన ముత్తైదువులకు గాజులు, కుంకుమ మరియు ప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి మరియు మనేర్ స్వామి తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు పాల్గొన్నారు. Hey!
పరివ్రాజకాచార్య సమజం తత్సుధంతో భయవేదాంతాచార్య శ్రీ భగవద్రామాంజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమ శ్రీవంశయోగ శ్రీ రంగనాథేవి మహాదేశివం తిరువడిగల్ హైదరాబాద్లో అనంతాచార్య సురేఖ దంపతి వారి సకుటుంబానాం సమర్పణ. అస్తు లక్ష్మీ నృసింహాయ నిత్యశ్రీ నిత్యమంగళం వరలక్ష్మీ వృతం. శ్రావణ మాసంలో శుక్రవారం నందు విశేషమైన ఉభయక్షేత్రమైన యజ్వాదిగోహోముల క్షేత్రంలో చెంచులక్ష్మి అమ్మవారికి, అదేవిధంగా దిగువహోమంలో అమృతవల్లి అమ్మవారికి వరలక్ష్మీ వృతంగా అమ్మవార్లకి విశేషమైన అలంకార అభిషేకం. సాయంకాలం దేవాలయ పరిష్కారంలో గ్రామోత్సవం, తదనంతరం అమ్మవారికి విశేషమైన ఉయ్యాల సేవతో అద్భుతంగా ఈ క్షేత్రంలో జరుగుతున్నది. సాయంత్రం అమ్మవారి ఉయ్యాల సేవలో వచ్చిన యావత్ భక్తులకి భగవంతుని ప్రసాదం కుంకుమ, పసుపు కుంకుమ, రవిక గుడ్డలతో ప్రసాదంగా అందరికీ ముత్తాయిలందరికీ ఇస్తారు. ఆ ఒక విశేషమైన అలంకార సేవలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటే స్వామివారి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం భక్తులందరికీ లభించాలని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి మహాలక్ష్మి అమ్మవారి దివ్య చరణాల విందంలో ప్రార్థించి సంతాన సంపదం లక్ష్మీ ఆయురారోగ్య పూర్ణికాం శ్రీ నృసింహ పదద్వంద్వం అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివంశరహోమీంద్ర మహాదేశికాయ మహా శివరే శ్రీవంశరహోమ శ్రీ రంగనాథేంద్ర మహాదేశికాయ మహా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇరువురి జీవితాల్లో వెలుగును ప్రసాదించిన రెంటాల లక్ష్మీనారాయణ. ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన సిపిఐ నేతలు. శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా ఈ నెల 10వ తేదీ భగవద్గీత పఠన పోటీలు. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేడు అహోబిలం క్షేత్రంలో శ్రీ అమృతవల్లి అమ్మవారికి నవకలశ పంచామృత తిరుమంజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.